బంగారానికి సంబంధించి మొన్ననే దాదాపుగా 3.5 కిలోల బంగారం దొంగతనం చేసిన కేసు వేగంగా పరిష్కరించి చిత్తూరు జిల్లా పోలీసులు సక్సెస్ అయ్యారు. అయితే ఇందులో కీలకమైనటువంటి వ్యక్తి కర్ణాటక కాంగ్రెస్కి సంబంధించిన కౌన్సిలర్ అని తేలింది. ఏదైతే కర్ణాటకలోని కేజీఎఫ్కి చెందినటువంటి దీపక్ కుమార్ బంగారం అట్లాగే బట్టల వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర పనిచేసే చేతన్ కుమార్ ముక్కురం ఈ నెల 2న రాత్రి తమ కారులో చెన్నై నుంచి కేజీఎఫ్కి బంగారం బిస్కెట్లు తీసుకుని వెళ్తుంటే మార్గ మధ్యలో బీకోట మండలంలో నాయకనేరి ఘాట్ దగ్గర దొండగులు కారును అడ్డగించి బంగారు బిస్కెట్లను దోచుకెళ్లారు. దీపక్ కుమార్ మరుసటి రోజు పోలీసులకు కంప్లైంట్ చేశాడు. పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించి కర్ణాటక, తమిళనాడులో గాలింపు చేపట్టారు. వీకోట మండలం రాఘవపల్లి సమీపంలో విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట వీకోట పలమనేరు హైవే మీద శనివారం వాహనాలు తనిఖీ చేపట్టారు. కేజీఎఫ్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ జైపాల్, ముక్రం, కేఆర్ బాబు, షణ్ముగం ఈ కారులో బంగారు బిస్కెట్లను తరలిస్తున్నట్టు గుర్తించి అదుపులో తీసుకున్నారు. జైపాల్ విచారిస్తే నగర వ్యాపారి దీపక్ కుమార్కి చెందిన బంగారం బిస్కెట్లని తామే దోచుకున్నట్టు అంగీకరించడంతో పాటుగా అసలు ఈ దీపక్ కుమార్ డ్రైవర్ ముక్రం ఈ సమాచారాన్ని తనకిచ్చినట్టు జైపాల్ చెప్పుకొచ్చాడు. తమిళనాడుకి చెందిన మరో 12 మందితో కలిసి దోపిడీకి పాల్పడినట్టు చెప్పాడు. మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ ప్రకటించారు. వాళ్ళు తమిళనాడు పారిపోయారు.